వెల్కమ్ టు ట్రెండింగ్ అడ్డా. ఈ రోజు అల్లు సినిమాస్ కి వచ్చాను. మీకోసం మొత్తం థియేటర్ ఎలా ఉంది, లోపల ఏముంది, నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అన్ని చూపిస్తాను. అంతేకాదు ఇక్కడ నాకు కనిపించిన కొన్ని ప్రాబ్లమ్స్ కూడా హానెస్ట్ గా చెప్తాను. సో వీడియో ఫుల్ గా చూడండి. ముందుగా బయట నుంచి చూస్తే థియేటర్ కొంచెం నార్మల్ గా అనిపిస్తుంది. చుట్టూ ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. దాంతో ఈ ఏరియా అంతా ఫుల్ డస్ట్ గా ఉంది. కానీ ఒకటి మాత్రం చెప్పాలి, ఫ్యూచర్ లో ఈ ఏరియా ఇంకా పెద్ద సిటీగా డెవలప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సరే, ఫస్ట్ థియేటర్ దగ్గరికి వచ్చేసాం, బైక్ పార్క్ చేసాం. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. పార్కింగ్ బయట చేయాలి, సెక్యూరిటీ అయితే ఉంది, కానీ పార్కింగ్ కి ప్రాపర్ షెల్టర్ లేదు. వర్షం పడితే బైక్స్ కార్స్ తడిచిపోతాయి. బైక్ లోకి వాటర్ వెళ్తే స్టార్ట్ అవుతుందో లేదో కూడా చెప్పలేం. మేబీ ఫ్యూచర్ లో పార్కింగ్ షెడ్స్ ఏర్పాటు చేస్తారేమో. లేకపోతే అల్లు సినిమాస్ మేనేజ్మెంట్ ప్లీజ్ పార్కింగ్ కి ప్రాపర్ షెడ్స్ ఏర్పాటు చేయండి. సరే, ఇక టికెట్ స్కాన్ చేసి లోపలికి ఎంటర్ అయ్యాం. ఫస్ట్ ఎంట్రీ దగ్గరే అల్లు సినిమాస్ అని కనిపించే ప్లేస్ అదిరిపోయింది. అక్కడ చాలా మంది ఫొటోస్, సెల్ఫీస్ తీసుకుంటున్నారు. నేను కూడా ఒక సెల్ఫీ వీడియో తీసుకున్నా. ఎక్స్పీరియన్స్ ద ఎక్స్ట్రాడినరీ అని చెప్పినట్టుగానే లోపలికి వెళ్తుంటే అసలు ఎక్స్పీరియన్స్ స్టార్ట్ అయింది. వావ్, ఇంటీరియర్ డిజైన్ అసలు నార్మల్ గా లేదు. చాలా బ్యూటిఫుల్ గా ప్రీమియం గా డిజైన్ చేశారు. నిజం చెప్పాలంటే మూవీస్ చూడడానికే కాకుండా ఈ ఇంటీరియర్ చూడడానికి కూడా ఒక్కసారి రావచ్చు అనిపించింది. ఇక థియేటర్ మొత్తం మీకు అన్ని సైడ్స్ నుంచి చూపిస్తాను. ఇక్కడ 4 స్క్రీన్స్ ఉన్నాయి. స్క్రీన్ 1 చాలా బాగుంటుంది, కానీ మనకు వచ్చింది స్క్రీన్ 3. స్క్రీన్ 1 వైపు వెళ్ళాలనుకున్నా, కానీ అక్కడ సెక్యూరిటీ ఉన్నారు, ఎంటర్ అవటం కదా మనము. సో డైరెక్ట్ గా మన స్క్రీన్ 3 వైపు వచ్చేసా. స్క్రీన్ 4 దగ్గర అయితే ఫొటోస్ దిగడానికి చాలా మంచి ప్లేస్ ఉంది. మధ్యలో ఇక్కడ చాలా మంది హీరోస్ ఫొటోస్, వాళ్ళ నేమ్స్ కూడా పెట్టారు. మీరు కూడా ఇక్కడికి వస్తే ఫొటోస్ మాత్రం తప్పకుండా దిగండి. కానీ ఇక్కడ ఒక హీరో ఫోటో మాత్రం నాకు కనిపించలేదు. ఎవరి ఫోటో మిస్ అయిందో వీడియో పాస్ చేసి చూడండి, తెలిస్తే కామెంట్స్ లో చెప్పండి. ఇక ఫుడ్ రేట్స్ చూసాను. మనకి ఎందుకులే ఇవన్నీ, థియేటర్ కాబట్టి ఆబ్వియస్లీ రేట్స్ కొంచెం ఎక్కువగానే ఉంటాయి. సో ఫుడ్ స్కిప్ చేసి డ్రింకింగ్ వాటర్ కోసం చూసాను. కానీ వాటర్ ఎలా తాగాలో నాకైతే అర్థం కాలేదు. అప్పటికే మూవీ టైం అయిపోయింది. ఇంకా లేట్ చేయకుండా స్క్రీన్ 3 లోకి ఎంటర్ అయ్యాం. ఫస్ట్ లుక్ లో స్క్రీన్ ఓకే అనిపించింది, కానీ సీట్ లో కూర్చున్నాక మాత్రం వావ్, సీట్స్ చాలా కంఫర్టబుల్ గా ఉన్నాయి. ఇక అసలు మ్యాటర్ మూవీ ఎక్స్పీరియన్స్, సౌండ్ క్వాలిటీ, స్క్రీన్ క్వాలిటీ, ఓవరాల్ థియేటర్ ఎక్స్పీరియన్స్ సూపర్. ఇక టికెట్ ప్రైస్ కూడా చెప్పాలి. 2 పర్సన్స్ కి టాక్సెస్ తో కలిపి 656.08 పడింది. అంటే అరౌండ్ 328 per పర్సన్. మరి వర్తా అని అడిగితే పాన్ ఇండియా మూవీస్ కి అయితే బిగ్ స్క్రీన్, సౌండ్, కంఫర్టబుల్ సిట్టింగ్ తో ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది. ఓవరాల్ గా అల్లు సినిమాస్ ఎక్స్పీరియన్స్ నాకు నచ్చింది. పార్కింగ్ దగ్గర షెల్టర్ లాంటి కొన్ని స్మాల్ ఇంప్రూవ్మెంట్ చేస్తే ఇంకా బెటర్ గా ఉంటుంది. మీరు అల్లు సినిమాస్ కి వెళ్ళారా? మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? కామెంట్స్ లో చెప్పండి.